విశాఖలో బీటెక్ విద్యార్థిని కిడ్నాప్ మిస్టరీగా వీడింది. నిన్న గాజువాకలోని విద్యార్థి కిడ్నాప్ అయింది. కారులో దూసుకొచ్చిన దుండగులు ఓ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. తనను కిడ్నాప్ చేశారని అమ్మాయి ఎస్ఎంఎస్ పంపడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కిడ్నాప్ కేసు మిస్టరీగా మారింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ రోజు ఆ విద్యార్థిని ఆచూకీ తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో విద్యార్థి ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆమె మాట్లాడితేనే అసలు విషయం వెలుగులోకి వస్తుందంటున్నారు పోలీసులు. తమ బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని ఆమె చాకచక్యంగా తప్పించుకుని క్షేమంగా బయటపడింది అంటున్నారు విద్యార్థిని తల్లిదండ్రులు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, అయితే బిడ్డ క్షేమంగా వచ్చినందుకు సంతోషంగా ఉందంటున్నారు. బాధితురాలి ప్రస్తుత పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. నిన్న గాజువాకలో కిడ్నాప్ కు గురైన లక్ష్మీ వాసంతి సురక్షితంగా ఇంటికి చేరుకుంది. అయితే ఈ ఉదయం పాత గాజువాక బస్టాప్ సమీపానికి చేరుకుని తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అయితే ఇప్పుడు తన ఇంటికి వచ్చింది. అయితే ఆ తర్వాత ఆ లక్ష్మీ వాసంతిని ఆసుపత్రికి తరలించి ఆమెకు చికిత్స అందించారు. అయితే ప్రస్తుతం మనతో పాటు లక్ష్మీ వాసంతి తల్లి ఉన్నారు. ఆవిడని అడిగి ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ, నిన్న మీ అమ్మాయి కనిపించకుండా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు వచ్చింది కదా, ఏంటి అసలు ఏం చెప్పింది? మీకేమైనా చెప్పిందా? ఏం చెప్పిందంటే నన్ను ఎవరో ముగ్గురు తీసుకెళ్ళిపోయారు. నన్ను కత్తి పెట్టి బెదిరించారు అని చెప్తుందండి. నన్ను ముందు ఆటోలో తీసుకెళ్ళారు, తర్వాత కార్లో షిఫ్ట్ చేశారని చెప్తుంది. ఎక్కడ ఏ ఏరియా నాకు తెలియదు. చీరాల్లో నన్ను బస్సు ఎక్కి ఒక అంకుల్ సహాయంతో నేను బస్సు ఎక్కి పాతగాజువాక బస్ స్టాప్లో దిగి తర్వాత ఒక అమ్మాయికి వాళ్ళ డాడీ ఫోన్ నెంబర్ చెప్పేసి అమ్మాయి పడిపోయిందని, కళ్ళు తిరిగి పడిపోయిందంట. అప్పుడు మాకు ఆ అమ్మాయి ఫోన్ చేయగానే మేము అందరం వెళ్ళాము. అక్కడ బస్ స్టాప్లో ఉంది అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ అమ్మాయిని డాక్టర్ అంతా చెక్ చేసి అమ్మాయి చాలా బాగుందమ్మా, మీరు ఏం కంగారు పడవద్దు, ఆరోగ్య పరిస్థితి కూడా బాగుందని చెప్పారండి. చాలా సంతోషం అండి. మీరందరూ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. మీ అందరికీ మా ధన్యవాదాలండి. అమ్మ, నిన్న కనిపించకుండా వెళ్ళిపోయినాక మీకు అంటే ఇలా మిస్ అయ్యింది కదా, కిడ్నాప్ చేశారండి, ఎన్ని గంటలకి మీకు ఏమన్నా మెసేజ్ వచ్చింది? నిన్న ఉదయం 10:30కి. ఆ తర్వాత మీరు ఏమన్నా ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏమన్నా ఫోన్ కలిసిందా? ఫోను అంటే అమ్మాయి సైలెంట్లో పెట్టేసిందండి ఫోను. నాకు మెసేజ్ పెట్టింది అమ్మాయి, ఏంటంటే నన్ను ఎవరో కార్లో తీసుకెళ్ళిపోతున్నారు, నేనేం చెప్పే పరిస్థితిలో లేను, నాకు ఫోన్ చేస్తే నా దగ్గర ఫోన్ కూడా లాగేసుకుంటారేమో అనే పరిస్థితిలో ఉన్నాను నేను అని మెసేజ్ పెట్టిందండి. అంతే. ఆ మెసేజ్ చూసి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. అంటే నిన్న తీసుకెళ్ళిపోయారు కదా, అంటే ఎంతమంది ఉన్నారు? అంటే ఎట్లా? ముగ్గురు తీసుకెళ్ళారట. ముగ్గురు ఉన్నారంట. బెదిరించారు, కత్తి పెట్టి బెదిరించారంట. ముగ్గురు ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత అంటే వాళ్ళు తీసుకెళ్లారు కదా, అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎట్లాంటిది ఏమైనా సమాచారం ఇవ్వగలిగిన ప్రయత్నం చేశారు? ఏమీ చేయలేదండి, ఏమీ తెలియదు. ఎక్కడ తీసుకెళ్తున్నారు? అమ్మాయికి సైట్ ఉంది, స్పెట్స్ తీస్తారు కానీ ఏం తెలియలేదంట అమ్మాయికి. అసలు నేను అన్కాన్షియస్లో ఉన్నా, నాకు అసలు ఏం తెలియలేదు, అంతా చీకటి అని చెప్తుంది అంతే. అయితే ఇప్పుడు ఎలా ఉందమ్మా పరిస్థితి? బాగుందండి, అమ్మాయి బాగుంది, సేఫ్గా ఉందండి. అంటే ఇప్పుడు నిన్న కనిపించకుండా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చింది కదా, ఎలా ఉంది? కొంచెం టెన్షన్ పడుతుందండి, భయపడుతుంది అంతే, ఇంకేం లేదు. అయితే మొత్తానికి నిన్న ఉదయం కనిపించకుండా వెళ్ళిపోయిన తర్వాత అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనను తీసుకువెళ్ళిపోయారు. ఒక ముగ్గురు వ్యక్తులు కారులో తీసుకువెళ్ళిపోయారు, అలాగే కత్తితో బెదిరించారు. అయితే నిన్న సాయంత్రం తనను చీరాల సమీపంలో వదిలేశారు. అక్కడ నుంచి ఒక పెద్ద ఆయన తనను బస్సు ఎక్కించి అక్కడి నుంచి పంపించారు. అందుకే నేను గాజువాక దాకా చేరుకోగలిగానన్నారు. మనతో పాటు లక్ష్మీ వసంతి తండ్రి ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని గంటలకి మీ అమ్మాయి ఫోన్ చేసింది సార్ మీకు ఉదయం? మార్నింగ్ 8:39 ప్రాంతం మేడం. 8:39 ప్రాంతంలో ఫోన్ చేసింది. ఫోన్ అంటే మా అమ్మ చెల్లి వేరే వాళ్ళు ఫోన్ చేశారని. ఫోన్ చేసిన తర్వాత ఎక్కడ ఏంటంటే ఇలా ఫాదర్ మీరండి, వాసంతి ఫాదర్ మేము ఏంటంటే మీ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది, ఈ నెంబర్ ఇచ్చి పడిపోయారని చెప్తే మేము వెంటనే మా ఫ్రెండ్ మేము బైక్ వేసుకొని గాజువాకి వెళ్ళాం. అక్కడికి వెళ్తే మళ్ళీ ఫోన్ చేస్తే అక్కడ గాయత్రి హార్డ్వేర్ బ్యాక్ సైడ్ అక్కడ పక్కనే పడిపోయి ఉంటే అక్కడ వాటర్ పడుతుంది, ఒక దగ్గర 20-30 మంది జనాలు ఉన్నారండి.
అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఆటోలో ఎక్కించుకొని పద్మ హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్. కిడ్నాపర్ల చెర నుంచి ఏదైతే వాళ్ళు ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళ చెర నుంచి బయటపడిన తర్వాత కొంత టెన్షన్తో ఉంది. ప్రస్తుతం ఆరోగ్యం క్రమక్రమంగా కోలుకుంటున్నప్పటికీ కూడా కనిపించకుండా పోయిన తమ కుమార్తె ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు పోలీసులకు కానీ నిన్న ఎప్పటికప్పుడు మీడియాలో ఈ వ్యవహారానికి సంబంధించి వార్తలు రావడంతో అందరికీ కూడా వీళ్ళు కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి మనకి కనబడుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సురేష్తో అశోక్ ఎన్టీవీ, విశాఖపట్నం.